హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను అనమాట. ఈరోజు మీకు కొరియన్ వింగ్స్ అయితే చూపించిపోతున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే ఫ్రెష్ వింగ్స్ అయితే తీసేసుకుని ఒక 30 మినిట్స్ పాటు సాల్ట్ వాటర్లో సోక్ చేయాలండి. ఎందుకంటే మనకి వింగ్స్ అనేవి క్రిస్పీగా ఉంటాయి అనమాట, చేసిన తర్వాత కూడా ప్రాసెస్ అయిపోయిన తర్వాత. అందుకని 30 మినిట్స్ నానబెట్టుకుని వింగ్స్ తీసుకుని కొంచెం పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, కారం, గరం మసాలా వేసుకుని, అలాగే కొంచెం బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మాది, అది వేసుకుంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. కొంచెం సాల్ట్ వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఊరికే పట్టేటట్టు అనమాట మసాలా వాటికి. అలా పట్టించేసిన తర్వాత ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ పాటు దానికి రెస్ట్ అనేది ఇచ్చేసేయాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూసారా ముక్కకి ఎలా పట్టిందో, అలా పట్టిన తర్వాత మైదా టెక్స్చర్ వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఒక కప్ ఆఫ్ వేసుకోండి. ఒక బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ ఒక చిన్న కప్ సైజ్ వేసేసుకుని ఊరికే దానికి పట్టేంత వరకు ఉంచేసేయండి. మరీ ఎక్కువ పిసకకుండా అట్లా నార్మల్గా చూపిస్తున్నాను కదా, ఊరికే అట్లా టెక్స్చర్ అంటుకునేటట్టు అనమాట. అట్లా అంటుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చి ఒక మందపాటి ప్యాన్ అయితే తీసుకోండి. ప్యాన్ తీసుకుని అందులో ఒక ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, డీప్ ఫ్రై కాబట్టి. కొంచెం ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి ప్యాన్, ఎందుకంటే ముక్క తగిలితే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అట్లా డీప్ ఫ్రైకి వేసేసుకోవాలన్నమాట. మొత్తం పీసెస్ అన్నీ విడివిడిగా ఒక్కొక్కటి జాగ్రత్తగా అట్లా మొత్తం అడ్జస్ట్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దాన్ని టర్న్ తిప్పుకోవాలన్నమాట. కింద రోస్ట్ అయినమ్మటే, లేదంటే అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అమ్మటే రోస్ట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు తిప్పేసుకోండి. ఈ మొత్తం కుక్ అయ్యేసరికి 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది అనమాట. లో ఫ్లేమ్లో కుక్ చేయాలి, లేదంటే పైన ఫ్రై అయిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది అనమాట. అలాగే స్పూన్తో గుచ్చుకోవాలి మనం. ఆ పీసెస్ మీద గుచ్చుకుంటే ఆయిల్ లోపలికి వెళ్ళి లోపలంతా బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే. చాలా అంటే చాలా వీడియో చూసి మీరు చేసేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఫుల్గా అర్థమవుతుంది అనమాట మ్యాటర్ ఏంటనేది. మొత్తం పర్ఫెక్ట్గా క్లియర్గా అయితే వేగిపోయిన తర్వాత వాటిని ఇంకో ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి. నేనైతే ఒక కడాయి తీసుకున్న, ప్యాన్ కాకుండా. దాంట్లోకి బటర్ వేసేసుకోవాలి ఫస్ట్. బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కసారి మెల్ట్ చేయండి బటర్ అంతా. మెల్ట్ అయిపోయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ అయితే వేసుకుని ఒక్కసారి ఆ ఫ్లేవర్ అనేది మనకి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ రాగానే మనమైతే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఒక్క నిమిషం పాటు. ఈ లోపల మనం సాసెస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి పక్కన. తర్వాత ఫస్ట్ టొమాటో కచప్ వేస్తున్నాను అనమాట నేను. సాసెస్ మొత్తం అన్నీ మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను. తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుందిలే. వేసేసుకున్న తర్వాత కొంచెం చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం పెప్పర్, గార్లిక్ పేస్ట్ ఉన్నా సరే కొంచెం వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. వేసుకున్న తర్వాత ఇందాక మనం సాల్ట్ వేసాం కాబట్టి ఆల్రెడీ అడ్జస్ట్ చేసుకుని చూసుకుని వేసుకోండి. తర్వాత కారం, స్వీట్ అడ్జస్ట్ అవ్వడానికి 1 స్పూన్ కారం అయితే వేసేసుకుని కాస్త లైట్గా పంచదార అయితే జల్లుకోవాలన్నమాట. ఇప్పుడు మన సాసెస్ మొత్తం మిక్స్ చేసేసుకుని బటర్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. మీ అందరికీ క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఒక్కసారి అట్లా మిక్స్ చేసి బటర్ పైకి తేలుతుంది, మీకు కనబడుతుందా? అలా పైకి తేలిన తర్వాత మన సాసెస్ అయితే ప్రిపేర్ అయినట్టు అనమాట. తర్వాత కొంచెం హనీ వేసుకోవాలన్నమాట. చేసేది కొరియన్ వింగ్స్ కాబట్టి హనీ కంపల్సరీ ఉండాలి, మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట హనీ వేసుకుని ఒక్కసారి టోస్ట్ చేసేసుకోండి హై ఫ్లేమ్లో. వేసేసుకున్న తర్వాత మన వింగ్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వచ్చేసాయి అనమాట. అవన్నీ వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు నాకైతే, ఎప్పుడెప్పుడు తినేయాలని ఉందన్నమాట. అంత టేస్టీగా వచ్చాయి, అసలు కుదిరాయి బాగా. నేను చేసేది ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ టైమే నేను చేసేయగలిగాను. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుని కాస్త రోస్ట్ చేసుకున్న నువ్వులు జల్లుకుంటే రెడీ అయిపోయినట్టే అనమాట.
అసలు తింటుంటే జ్యూసీగా అసలు సూపర్ ఉంది. అసలు ఫస్ట్ టైం ఎంత క్లియర్గా ఎంత పర్ఫెక్ట్గా చేస్తాను నేను అస్సలు అనుకోలేదు అనమాట. అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళదు.